పల్నాడు జిల్లాలో ఆ శాసనసభ స్థానం నుంచి ఓ మంత్రి పోటీ చేస్తున్నారు. కానీ ఆ నేతకు కేడర్ సహకరించడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేని భరించలేమంటూ కాడి కింద పడేశారు. దీంతో తన పుట్టె మునిగిపోతోందని గ్రహించిన ఎంపీ అభ్యర్థి రంగంలోకి దిగారు. ఎమ్మెల్యేతో సంబంధం లేకుండా నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నేతలతో సమావేశం నిర్వహించి తన కోసం పనిచేయాలని కోరారనే ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ నియోజకవర్గమేది? ఎన్నికల బరిలో ఉన్న నేతలెవరు? ఫ్యాన్ పార్టీ ఎంపీ అభ్యర్థి క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహిస్తున్నారా? పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో మంత్రి అంబటి రాంబాబుకు పోలింగ్ కి ముందే సీన్ రివర్స్ అవుతోంది. గత ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి గెలిచిన ఈ నేత ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ లో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. కీలక పదవిలో ఉన్న సత్తెనపల్లి నియోజకవర్గానికి ఈయన చేసింది ఏమీ లేదనే విమర్శలు ఉన్నాయి. పార్టీలోని కీలక నేతలకు సైతం ఏ విషయంలోనూ అండగా నిలవకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎవరూ క్రియాశీలకంగా వ్యవహరించడం లేదని చెబుతున్నారు. ఎన్నికల ప్రచారంలో నామమాత్రంగా పాల్గొంటున్నారనే చర్చ సాగుతోంది. పైగా కొందరు నేతలు రాంబాబుకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారనే వాదనలు ఉన్నాయి. దీంతో వైసీపీ అభ్యర్థి టెన్షన్ పడుతున్నారనే టాక్ నడుస్తోంది. అంబటి రాంబాబుతో తాము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నామని, ఆర్థికంగా కూడా నష్టపోయామని వైసీపీ నేతల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. రాజుపాలెం మండలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరు నేతలు ఏకంగా టీడీపీ అభివృద్ధి కన్నా లక్ష్మీనారాయణను కలిసి మద్దతు ప్రకటించారట. ప్రత్యక్షంగా పసుపు జెండా కప్పుకోలేకపోయినా పరోక్షంగా మద్దతు ప్రకటించి ఓట్లు వేయటంతో పాటు వేయిస్తామని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అవసరమైతే ఆర్థికంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారని వినిపిస్తోంది. తెర వెనుక ఇలాంటి పరిణామాలు చాలానే జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అంబటి రాంబాబు కోసం తాము పనిచేయబోమని వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలు తెగేసి చెబుతున్నారట. అంబటి రాంబాబు అనుచరుల వ్యవహారంతో నర్సారావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ అప్రమత్తమయ్యారు. మంత్రి తీరుపై ఆగ్రహంతో ఉన్న కేడర్ ప్రభావం తనపై ఎక్కడ పడుతుందోనని భయపడుతున్నారు. నెల్లూరు అర్బన్ నుంచి బదిలీ అయిన తన పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటే సత్తెనపల్లి వైసీపీలోని గ్రూపు రాజకీయాలతో మదన పడుతున్నారట. దీన్ని చక్కదిద్దాలనుకున్న రంగంలోకి దిగిన ఈయన సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైసీపీ కీలక నేతలతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సర్ది చెప్పేందుకు ప్రయత్నించారని సమాచారం. అంబటి రాంబాబుతో ఉన్న విభేదాలను అసెంబ్లీ వరకు పరిమితం చేసుకుని పార్లమెంటు అభ్యర్థిగా తన కోసం పనిచేసి గెలిపించాలని పుచ్చగించినట్టు ప్రచారం జరుగుతోంది. ఇది పరోక్షంగా క్రాస్ ఓటింగ్ ను ప్రోత్సహించడమే అవుతుందని టాక్ నడుస్తోంది. సత్తెనపల్లి అసెంబ్లీ స్థానం వైసీపీ అభ్యర్థి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఓటేసిన నర్సరావుపేట లోక్సభ సీటు నుంచి ఫ్యాన్ పార్టీ క్యాండిడేట్ గా పోటీ చేస్తున్న తనకు ఓట్లు వేయటంతో పాటు వేయించాలని చెప్పారని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ స్థానంలోని గ్రూపు రాజకీయాలతో తనను ఇబ్బంది పెట్టవద్దని కోరినట్టు సమాచారం. ఏం కావాలన్నా నేరుగా తనను సంప్రదించమని చెప్పారట. ఇప్పుడు ఇదే అంశం సత్తెనపల్లి నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఓట్లు వేసినా వేయకపోయినా ఎంపీ అభ్యర్థిగా తనకు మాత్రం వేయాలని అనిల్ కుమార్ యాదవ్ చెప్పిన విషయం బయటకు పొక్కింది. దీంతో మంత్రి అంబటి రాంబాబు వర్గం ఆగ్రహంతో ఉంది. సొంత పార్టీలోనే వెన్నుపోటు రాజకీయాలు ఏంటని ప్రశ్నిస్తోంది. సత్తెనపల్లి నియోజకవర్గం వైసీపీలో నెలకొన్న ఈ అలజడి పోలింగ్ లో ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి మరి.